పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సుమారు 50 సంవత్సరాల తర్వాత కొన్ని గృహాలకి కొన్ని ఇళ్ళకి కరెంట్ వచ్చింది, విద్యుత్ వెలుగులు వచ్చాయి. అది ఎక్కడో మారుమూల గ్రామంలోనో లేకపోతే ఎక్కడ ఏదో అడవి ప్రాంతాల్లో ఉంది అనుకుంటే పొరపాటు. పశ్చిమ బెంగాల్లో కోల్కతాకి దమ్దమ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. నార్త్ కోల్కతా అంటే ఇది 26 పరగనాస్ అంటారు. నార్త్ 26 పరగనాస్ ఆ జిల్లాలో ఉంటుంది దమ్దమ్. ఆ ప్రాంతంలో చాలా ఇళ్ళకి ఎలక్ట్రిసిటీ సదుపాయం లేదు. అంటే ఇప్పటికీ ఆ చీకట్లోనే మగ్గుతూ తమ యొక్క జీవితాలను వెళ్లదీస్తున్నారు ఆ కుటుంబాలు. ఇప్పుడు తాజాగా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడికి లోకల్ ఎమ్మెల్యే వెళ్ళారు. అతని పేరు సౌరవ్ సిగ్ధర్. అక్కడికి వెళ్ళి ఏ గృహాలకైతే ఎవరెవరికైతే కరెంటు సౌకర్యం లేదో వెంటనే వాళ్ళకి కరెంటు సౌకర్యం కల్పించడంతో పాటు అక్కడ మండల్ అనేటువంటి ఒక మహిళ ఉంది. ఆ కరెంటు వచ్చినటువంటి సందర్భంగా ఆ ఎమ్మెల్యేని సౌరవ్ సిగ్ధర్ని హగ్ చేసుకొని ఇంతకాలానికి ప్రభుత్వానికి మేము గుర్తొచ్చాం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. మైనారిటీ అపీజ్మెంట్ అనేటువంటి పేరుతోటి కేవలం కొంతమంది జేబులో నింపుకొని ఈవెన్ ఇలాంటి కోల్కతాకి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లకు కూడా కరెంటు లేకపోవడం నిజంగా ఎంత వెనకబడి ఉంది డెవలప్మెంట్ విషయంలో పశ్చిమ బెంగాల్ అనేది మనకి ఈ యొక్క ఉదంతమే మనకు చెప్తోంది. సో ఇప్పటికైనా అక్కడ మార్పు కనిపిస్తోంది. ఈ మార్పునే ప్రజలు కోరుకున్నారు ఇన్ని రోజులు కూడా. ఎట్టకేలకు ఆ మార్పు అక్కడ కనబడుతోంది. కేవలం ఎలక్ట్రిసిటీ సదుపాయం మాత్రమే కాదు, ఆమె మండల్ అనేటువంటి మహిళ ఆమె కూతురికి కూడా కుమార్తెకు కూడా ఎడ్యుకేషన్ విద్యకు ఎంతవరకు చదువుకున్నా పర్వాలేదు, నేను సపోర్ట్ చేస్తాను, సహాయం చేస్తానని చెప్పి ఈ సౌరవ్ సిగ్ధర్ అనేటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆమెకి హామీ ఇవ్వడం జరిగింది. సో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి పదే పదే చెప్పడానికి కారణం ఏంటంటే డెఫినెట్గా ఆ సింక్రనైజేషన్ ఉంటుంది. ఒకే సింక్లో పనిచేస్తారు. గతంలో కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ టీఎంసీ ఉండడంతో క్రెడిట్ ఎక్కడ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుందో అనేటువంటి ఒక భయం, డెఫినెట్గా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఈ సింక్ అనేది ఇప్పుడు లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు అమలవుతోంది కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఇలాంటి దృశ్యాలు మనకి చాలా రాబోయే రోజుల్లో మనం చూస్తాం. ఏదైనా ఒక మంచి పరిణామం జరుగుతోంది వెస్ట్ బెంగాల్లో. ఈ పరిపాలనని, సువేందు అధికారి గవర్నెన్స్ని ప్రజలు వెల్కమ్ చెప్తున్నారు. ఇంకా చాలా జరగాల్సింది, ఇంకా చాలా వెనుకబడినటువంటి గ్రామాలు ఉన్నాయి. ప్రక్షాళన ఇంకా జరగాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది.